హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5 2024 ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, బుక్స్, ప్రిపరేషన్ టిప్స్, డైలీ షెడ్యూల్, మోటివేషన్, టైం టేబుల్ మొదలైన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఇస్తే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మనం ఇక ప్యాటర్న్ కనుక ఒకసారి గమనించినట్లయితే సిబిటి ఎగ్జామ్ ఒకటే ఉంటుంది మనకి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, టోటల్ మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1 థర్డ్ ఉంటుంది. అలాగే మ్యాథ్స్ మనకి 20 మార్క్స్కి అయితే ఇస్తారు. రీజనింగ్ 15 మార్క్స్, కంప్యూటర్ 20 మార్క్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 మార్క్స్కి అయితే ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. అందులో నుంచి మనకి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో అది మాత్రమే మీరు చదవాలి. ఇక్కడ మనకి బేసిక్ సైన్స్ మెన్షన్ చేశారు. ఈ బేసిక్ సైన్స్లో మీరు మనకి ఫిజిక్స్ నుండి ఒక 9 టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి మాత్రం మీరు చదివితే సరిపోతుంది. మీరు బయాలజీ చదవాల్సిన పని లేదు, కెమిస్ట్రీ చదవాల్సిన పని లేదు. ఆ విధంగా ఉంటుంది. ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో ఆ సిలబస్ మాత్రమే మీరు చదవాల్సి ఉంది. ఓకేనా? బుక్స్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే మ్యాథ్స్లో వచ్చేసి మనకి రాకేష్ యాదవ్ అనే ఒక బుక్ అయితే ఉంటుంది. అలాగే సిలబస్ మొత్తం మీరు ఎన్టీపీసీకి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ అంతా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని టాపిక్స్ మాత్రమే మనం చదువుకోవాలి. అలాగే కొన్ని టాపిక్స్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్లో ఏదైతే కొన్ని టాపిక్స్ ఉన్నాయి వాటిని మీరు యూట్యూబ్లో ఎన్సీఆర్టీ ఆ టాపిక్ మీరు సెట్స్ అని ఉంది ఒకటి టాపిక్, చాలా పెద్దగా ఉంటుంది. అది సెట్స్ అని కొట్టి ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ అని మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ నుండి మీకు ఇచ్చిన ప్రతి టాపిక్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఆ నోట్స్ అయితే నోట్ చేసుకుని షార్ట్ నోట్స్లకు ప్రిపేర్ చేసుకుని దానిపైన ప్రాబ్లమ్స్ మీరు చేస్తే కనుక మీకు ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత రీజనింగ్ సంబంధించి రీజనింగ్ కూడా యూట్యూబ్లో వీడియోస్ అయితే చూడండి. జనరల్ సైన్స్లో కూడా మొత్తం మీరు చదవాల్సిన పని లేదు. ఓన్లీ ఫిజిక్స్, అందులో 9 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. కెమిస్ట్రీ మీరు చదవాల్సిన పని లేదు. అర్థమైంది కదా? అందులో మనకి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో అందులో మీకు ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ ఎన్సీఆర్టీలో చూడండి. తర్వాత లూసెంట్ బుక్లో కూడా ఆ కాన్సెప్ట్ పైన మీరు క్లియర్గా బేసిక్ అయితే నేర్చుకోండి. షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. రివిజన్కి ఉపయోగపడుతుంది. తర్వాత మనకి బేసిక్ ఇంజనీరింగ్లో మనకి కేటగిరైజ్ చేసుకోండి మీరు. మనకి ఫిజిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా మనకి సిలబస్ కనుక మనం కేటగిరైజ్ చేసుకుంటే అందులో ఇంజనీరింగ్ వచ్చేసి మేడీజీ షార్ట్ నోట్స్ అయితే ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించి వీకే మేతా, అందులోనే ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది, జేబీ గుప్తా. ఈ స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటే వాటిని, ఎందుకంటే మార్కెట్లో ఈ సిలబస్ అనేది కొత్తగా ఉంది కాబట్టి మార్కెట్లో బుక్స్ అయితే లేవు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు కాపీ పేస్ట్ తీసుకొచ్చి మనకైతే అమ్ముతారు. కాబట్టి అలా కాకుండా మీరు ఓన్గా మీరు షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని బిట్లు ప్రాక్టీస్ చేస్తే కనుక సరిపోతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్కి అయితే ఉంది. అందులో అడ్డా 24/7, textbook.com, యోజన మ్యాగజైన్ ఈ వీటి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ డైలీ మీరు చదువుకోండి. మనకు 10 మార్క్సే కాబట్టి మీకు ఒక 3-4 మార్క్స్ వచ్చినా సరిపోతుంది. మెయిన్ కాన్సన్ట్రేషన్ మీకు 35 మార్క్స్కి అయితే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే ఉంది కదా, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్, వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రిపరేషన్ టిప్స్ కనుక ఒకసారి మనం చూసినట్లయితే మన ప్రతి వీడియోలో కూడా ఇదే మాట చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి మెయిన్ మనకి ఇచ్చిన సిలబస్ ఏంటిది మనకు తెలియాలి. దాని యొక్క ప్రింట్అవుట్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకొని దాని ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ చదువుతూ ఒక టిక్ మార్క్ అయితే మీరు చేసుకోవాలి. సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకుండా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది రాదు. కాబట్టి సిలబస్ అనేది కంప్లీట్గా మీరు చదివి ఒకసారి రివిజన్ అయితే చేసి ఉండాలి. తర్వాత మీరు చదివేటప్పుడు బేసిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు కరెక్ట్గా ఉండాలి. దాన్ని బట్టి మీరు వచ్చే క్వశ్చన్ ఏదైనప్పటికీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే చదివేటప్పుడు మీరు ఒక షార్ట్ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇది రివిజన్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే
మీరు చదివిన ప్రతి టాపిక్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, మన యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, మనం ఆన్సర్ చేయగలుగుతున్నా లేదా అనేది మీరు ఓన్గా అనాలిసిస్ అయితే చేసుకోవాలి. మనకున్న సిలబస్ని ఒక 30 to 35 డేస్ కనుక ప్లాన్ చేసుకుని డైలీ తర్వాత టైం టేబుల్ ప్రకారం మనం చదువుకుంటే కనుక సిలబస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయొచ్చు. నేను ఇక్కడ మ్యాథ్స్ ఇక్కడ చూడండి డైలీ షెడ్యూల్లో ఫస్ట్ నేను మ్యాథ్స్, తర్వాత రీజనింగ్, కంప్యూటర్, తర్వాత బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా అయితే సీక్వెన్స్లో నేను తీసుకున్నాను. దాని ప్రకారం మనం డే 1 వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్స్ ఇచ్చాను, ఎనాలజీ రీజనింగ్, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత యూనిట్స్ అండ్ దానిపైన బిట్స్, తర్వాత కరెంట్ అఫైర్స్. ఈ విధంగా అయితే మనకి ఒక డేలో ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ మనకి అవన్నీ మీరు చదవాల్సిందే. కంటిన్యూస్గా ఒక సబ్జెక్ట్ మీరు చదవద్దు. ప్రతిరోజు కూడా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చదవాల్సిందే. నెక్స్ట్ మనకి డే 2 వచ్చేసి డే 2లో మనకి సేమ్ నెంబర్ సిస్టమ్, ఎనాలజీస్, ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్స్, మెజర్మెంట్స్ వాటిపైన బిట్స్, కరెంట్ అఫైర్స్ మనకి ఏదో ఒక మీరు బుక్ తీసుకుని డైలీ ప్రిపేర్ అవ్వాల్సిందే. తర్వాత డే 3 వచ్చేసి సేమ్ నెంబర్ సిస్టమ్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, మాస్, వెయిట్, డెన్సిటీ వాటిపైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. మనకున్న టైం ఏదైతే ఉంటుందో ఒక డేలో ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మనం చదవాలి. దాని ప్రకారంగా టైం టేబుల్ కూడా నేను మీకు ఇస్తాను. తర్వాత వచ్చేసి డే 4లో మనకి బోడోమాస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, స్టోరేజ్ డివైజెస్, కంప్యూటర్స్, ఫిజిక్స్లో మనకి వర్క్, పవర్, ఎనర్జీ వాటిపైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఒక టాపిక్ చదివేటప్పుడు దానిపైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీరు చూసినప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదనేది మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు చదివింది సరిపోతుందా లేదా, ఆ విధంగా అయితే మీరు చదువుకోవాలి. తర్వాత డే 5 వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోడింగ్, డీకోడింగ్, నెట్వర్కింగ్, స్పీడ్ అండ్ వెలాసిటీ వాటిపైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనకి మ్యాథ్స్ కనుక తీసుకుంటే ఎన్సీఆర్టీకి సంబంధించి ఏవైతే ఇంటర్మీడియట్లో ఉంటాయో ఆ యొక్క టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నార్మల్గా ఆర్ఆర్బీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా మ్యాథ్స్ ఒకలాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సిలబస్ ఒకలాగా ఉంటుంది. ఈ రెండు కూడా మీరు ఒకసారి గమనించండి. ఈ సిలబస్ ఏదైతే మీకు దొరకకపోతే కనుక ఎన్సీఆర్టీ అని యూట్యూబ్లో మీరు సెర్చ్ కొడితే కనుక టాపిక్ వైజ్గా మీకు ఖచ్చితంగా ఆ యొక్క టాపిక్ అనేది వీడియో రూపంలో ఉంటుంది. అవి మీరు చూసి మీకు కావాల్సిన ఫార్ములాస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అక్కడ నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత డే 6 కనుక మనం చూసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కోడింగ్, డీకోడింగ్, నెట్వర్కింగ్, హీట్ అండ్ టెంపరేచర్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా మనకి 6 డేస్ టైం టేబుల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 7th డే వచ్చేసి మనకి మీరు మాక్ టెస్ట్ అయితే రాయండి, ఒక 2 ఎగ్జామ్స్ అయితే రాయండి, వాటిని అనాలిసిస్ చేసుకోండి. ఏవైతే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయలేకపోతున్నారో వాటిని మరలా మీరు చూడండి, వాటి యొక్క సొల్యూషన్ మీరు చూడండి. మీరు ఏదైతే టాపిక్ ఇక్కడ నుంచి ఒక 6 డేస్ నుంచి మీరు చదివిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ పైన మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా. ఒకవేళ చేయలేకపోతే, ఒకవేళ ఆ పాయింట్ కనుక మిస్ చేస్తే ఆ యొక్క ఏదైతే ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మరలా ఆ యొక్క టాపిక్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు హైలైట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏదైతే చదివారో వీక్లీ రివిజన్ అయితే చేసుకోవాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి డే 8 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీ, మ్యాథమెటికల్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి విండోస్, తర్వాత ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇంటెన్సిటీ, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా డే 8 అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత డే 9లో సిమిలర్ ట్రయాంగిల్స్, పైథాగరస్ థియరం, రిలేషన్షిప్స్, రీజనింగ్లో ఓఎస్ కంప్యూటర్స్,
అందులో కూడా మనకి యునిక్స్, లైనక్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వాటిపైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు చదువుకోండి. కరెంట్ అఫైర్స్ మీరు చదవాలి డైలీ. డే 10 వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ, సిలాజిజమ్స్, రీజనింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇంజనీరింగ్ చదివారో అవన్నీ చదవాల్సిన పని లేదు. సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ వరకే మీరు చదివితే సరిపోతుంది. ఓకే. తర్వాత మనకి డే 11 వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్స్, సిలాజిజమ్స్, ఎంఎస్ ఆఫీస్, కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత డే 12 వచ్చేసి మనకి సర్ఫేస్ ఏరియాస్. డే 13లో మనకి ఇక్కడ వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్, ఇక్కడ వాల్యూమ్స్, జంబ్లింగ్, ఇక్కడ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్, వేరియస్ డేటా రిప్రజెంటేషన్, తర్వాత ఇక్కడ ఓమ్స్ లా అండ్ లిమిటేషన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ వాటిపైన ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ నేర్చుకోవాలి. డే 13లో కరెంట్ అఫైర్స్ కామన్. ఇక్కడికి మనకి 13 డేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి. 14th డే అంటే సెకండ్ వీక్ వచ్చేసి మాక్ టెస్ట్ మీరు రాయండి, 2 ఎగ్జామ్స్ రాయండి, వాటిని అనాలిసిస్ చేసుకోండి, ఒక రివిజన్ అయితే చేసుకోండి. కంప్లీట్ ఏదైతే మీరు చదువుంటారో వాటిని రివైజ్ చేసుకోండి ఒకసారి. మీరు ఏదైతే క్వశ్చన్స్ చేయలేకపోతున్నారో వాటిని మీరు హైలైట్ చేసుకోండి. ఏదైతే మీ చదువుంటారో ఆ యొక్క బుక్ నుంచి ఓపెన్ చేసి ఆ యొక్క ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చుంటారో వాటిని హైలైట్ చేసుకోండి. ఆ తర్వాత థర్డ్ వీక్ వచ్చేసి మనకి డే 15th, 16th గమనించినట్లయితే సెట్స్ ఎన్సీఆర్టీలో అయితే మనకి ఈ యొక్క సిలబస్ అయితే ఉంది. మీరు ఈ సెట్స్ అని కొట్టి ఎన్సీఆర్టీ అని టైప్ చేస్తే కనుక యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని మీరు గమనించండి. కంటిన్యూస్గా ఇదే సెట్స్ గురించి మీకు ఎన్సీఆర్టీ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఒక 4 డేస్ అయితే మీకు మెన్షన్ చేశాను. డే 15లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఎఫిషియన్సీ 2 డేస్ అయితే ఇచ్చాను. 16లో కూడా ఇచ్చాను. ఇంటర్నెట్ ఈమెయిల్ కంప్యూటర్స్ 2 డేస్ మనకి అయితే ఇచ్చాను. వాటిపైన మీరు ప్రాబ్లమ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదవాలి. తర్వాత ఇక్కడ మనకి డే 15లో బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్లో నుంచి మనకి ఎనర్జీ పవర్కి మధ్య రిలేషన్ అయితే అడిగారు. అక్కడ డెఫినేషన్స్, వాటిపైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోండి. తర్వాత డే 16లో మనకి ఆల్రెడీ ఇంటర్నెట్, ఈమెయిల్ ఈ టాపిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత ఎంపైర్స్ లా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా అయితే డే 16 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆల్రెడీ ఒక బీటెక్ చదువుకుంటారు కాబట్టి ఈ టాపిక్స్ అనేవి మన బేసిక్సే ఉంటాయి, ఈజీగా ఉంటాయి. మీరు ఒకసారి గమనించండి. తర్వాత మనకి డే 17లో సెట్స్ ఎన్సీఆర్టీ టైప్ చేయండి. యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. వాటి నుంచి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత కంక్లూజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ రీజనింగ్లో, తర్వాత వెబ్సైట్స్ అండ్ వెబ్ బ్రౌజర్స్, కంప్యూటర్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఫోర్స్ = QVB sin θ, తర్వాత F = BIL sin θ. ఇక్కడ ఏంటంటే ఫోర్స్, దీనిపైన మీరు ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ లాంగ్ స్ట్రైట్ కండక్టర్స్. దీనిపైన మీరు కాన్సెప్ట్ నేర్చుకుని ప్రాబ్లమ్స్ చేయండి, ఈజీగానే ఉంటాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ డే 18 వచ్చేసి మనకి సెట్స్, కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, వెబ్సైట్ అండ్ వెబ్ బ్రౌజర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ప్యారడైస్ లా. ఈజీగానే ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీరు చదవండి. తర్వాత కరెంట్ అఫైర్స్ చదవండి. ఈ విధంగా మనకి 18 డేస్ కంప్లీట్ అయిపోతుంది. డే 19 వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఇది కూడా మనకి ఎన్సీఆర్టీలో అయితే ఉంటుంది. ఈ టాపిక్ మీరు చదవండి. 2 డేస్ అయితే మీకు ఇచ్చాను. ఎన్సీఆర్టీ ఒకసారి మీరు నోట్స్ రాసుకున్నారంటే వాటిపైన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ 2 డేస్ అయితే ఇచ్చాను. కంప్యూటర్ వైరస్ 2 డేస్ ఇచ్చాను. మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇండక్షన్ వీటిపైన ఇచ్చాను. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మీరు చదవండి.
కరెంట్ అఫైర్స్. ఇక్కడ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి అయితే ఇచ్చాను డే 20లో. అవి అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా 20 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 21st డే 2 వీక్స్ కంప్లీట్ అయిపోయి 3rd వీక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి, రివిజన్ అయితే చేసుకోండి. షార్ట్ నోట్స్ కూడా మీరు ప్యారల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు రివిజన్కి అయితే ఉపయోగపడుతుంది. షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్, అర్థమైంది కదా. నెక్స్ట్ డే 22లో 22, 23 ప్రాబిలిటీ సేమ్ రెండు ఒక 3 డేస్ అయితే ఇచ్చాను. ప్రాబిలిటీ, అనలైటికల్ రీజనింగ్ 2 డేస్ అయితే ఇచ్చాను. కంప్యూటర్ వాటిపైన బిట్స్ ప్రాక్టీస్ చేయండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చదవండి, ఎందుకంటే సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మరి కంప్యూటర్ పైన. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందల్లా బిట్స్ మాత్రమే. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ప్రీవియస్గా ఇచ్చిన పేపర్స్లో అటువంటి క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. కంప్యూటర్స్ సంబంధించి సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు ఇక్కడ. అందుకని చెప్పేసి మీకు కంప్యూటర్ అని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశాను. తర్వాత ఇక్కడ మనకి బేసిక్ ఇంజనీరింగ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ విధంగా మనకి డే 22, 23 కంప్లీట్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ కామన్గా మీరు చదువుకుంటారు. తర్వాత డే 24లో ప్రాబిలిటీ ఆల్రెడీ చెప్పుకున్నాం. క్లాసిఫికేషన్స్, కంప్యూటర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడమే కంటిన్యూస్గా. తర్వాత మైక్రో ప్రాసెసర్ అండ్ కంట్రోలర్, దీనిపైన మీరు డిఫరెన్సెస్ ఒక పేపర్లో రాసుకుని వాటి యొక్క అప్లికేషన్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. మైక్రో ప్రాసెసర్ అండ్ కంట్రోలర్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వాటిపైన, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా మనకి డే 24 అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే 25లో ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్, మనకి రీజనింగ్ డైరెక్షన్స్. మ్యాథ్స్లో వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువగా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏదైతే మ్యాథ్స్ ఉంటుందో అది మొత్తం మీరు చదవాల్సిన పని లేదు. ఏదైతే మనకి సిలబస్లో మెన్షన్ చేశారో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ మాత్రమే మీరు చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ చదవాల్సిన పని లేదు, ఇచ్చింది చదివితే సరిపోతుంది. డే 26లో వచ్చేసి మనకి డే 25లో ఎలక్ట్రానిక్ అండ్ మెజర్మెంట్ కరెంట్ అఫైర్స్ చదవండి ఇక్కడ. అలాగే డే 26లో స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, కంప్యూటర్ పైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మెజరింగ్ సిస్టమ్ వాటి యొక్క ప్రిన్సిపల్స్ మీరు నేర్చుకోండి, కరెంట్ అఫైర్స్. ఈ విధంగా డే 26 కంప్లీట్ అయిపోతుంది. తర్వాత డే 27లో మనకి షార్ట్ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. మ్యాథ్స్ సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి కదా, రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రీజనింగ్లో వచ్చే స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, తర్వాత కంప్యూటర్లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. రేంజ్ ఎక్స్టెన్షన్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్లో ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఇస్తారు. యామీటర్ కానీ వోల్టీమీటర్ విధంగా ఉంటాయి కదా, వాటి యొక్క రేంజ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి కంప్లీట్గా. ఇక్కడికి మనకు డే 28 కంప్లీట్ అయిపోతుంది. 29 వచ్చేసి మనకి డే 29లో షార్ట్ నోట్స్, ఫార్ములాస్ నోట్ చేసుకోండి. స్టేట్మెంట్ అజంప్షన్స్ రీజనింగ్లో కంప్యూటర్ పైన రివైజ్ చేసుకోండి. మీరు ఏదైతే చదువుకుంటారో బుక్ కంప్లీట్గా మీరు రివైజ్ చేసుకోండి 2 డేస్, 29, 30 కూడా. తర్వాత సైన్స్లో మనకి సిఆర్ఓ, ఎల్సిడి వాటిపైన ప్రాబ్లమ్స్, కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ కూడా ఎల్ఈడి. తర్వాత ట్రాన్స్డ్యూసర్స్ పైన ఖచ్చితంగా ఇస్తారు. ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఉంటుంది. మనకి సెన్సార్స్ ఉంటాయి కదా, వాటిని మీరు నేర్చుకోవాలి. తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఫార్ములాస్ ఏవైతే ఉంటే వాటిని షార్ట్ నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మనకి 30 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డే 31, డే 32, 34, 33, 34, 35 డేస్. ఇక్కడ మీరైతే చదువుంటారో బుక్స్ ఏవైతే చదువుంటారో వాటిని
రివైజ్ చేసుకోండి, రివైజ్ చేయండి. రివిజన్ లేకపోతే మీరేదైతే చదువుంటారో వాటిని మీరు ఎగ్జామ్లో మర్చిపోతారు. రివైజ్ చేస్తేనే ఖచ్చితంగా గుర్తుంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ మనకున్నటువంటి 5 సబ్జెక్ట్స్ కూడా మనకున్న సిలబస్ ప్రకారం మనకున్న టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో చూద్దాము. డేలో వచ్చేసి మనకి 5 o'clock మీరు లేవాలి. ఇక్కడ వచ్చేసి మనకి టెక్నీషియన్ 1 ఇది లెవెల్ 5. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 6. లెవెల్ 6 అంటే జేఈ. లెవెల్ 6 అంటే జేఈ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇక్కడ లెవెల్ 5 అనేది. కాబట్టి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మీరు సీరియస్గా తీసుకొని మంచిగా ప్రిపేర్ అయితే కనుక మీకు మంచి శాలరీ ఉన్న జాబ్ అది దొరుకుతుంది. తర్వాత మనకి టైం వచ్చేసి 5 o'clock ప్రతి ఒక్కరు లేవాలి. తర్వాత మనకి 8 o'clock వరకు మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఇక్కడ 5 to 8 ఒక 2 hours కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది ఎఫెక్టివ్. ఆ 2 అవర్స్లో మనకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో డైలీ టార్గెట్లో మీరు ఏదైనా చదవండి. మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, కంప్యూటర్ కానీ, బేసిక్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ మీరు ఏదైనా చదవండి. 2 hours మీరు చదువుకోండి. మీకు అక్కడ కొంత సిలబస్ అయితే డే షెడ్యూల్లో మీకు కొంత సిలబస్ అయితే కవర్ అయిపోతుంది. తర్వాత మనకి 9 o'clock 8 o'clock నుండి 8 to 9 o'clock బ్రేక్ తీసుకోండి, రెడీ అవ్వండి. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తారో లైబ్రరీకి వెళ్తారో మీ ఇష్టం. 9 to 1 o'clock మీకు ప్రిపరేషన్ కొనసాగించాలి. టైం అనేది చాలా విలువైనది. ఇక్కడ మీరు చదివేటప్పుడు 9 to 1 o'clock మనకి ఒక 3-4 hours మనకు టైం దొరుకుతుంది ఎఫెక్టివ్గా. అందులో మనకి 50 minutes మీరు చదువుకోండి, 10 minutes బ్రేక్ ఇవ్వండి. కంటిన్యూస్గా మీరు చదవద్దు. 50 minutes చదువుకోండి, 10 minutes బ్రేక్ తీసుకోండి. ప్రతి వీడియోలో నేను ఈ విధంగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క టైం ఏదైతే ఉంటుందో ఈ విధంగా మేనేజ్ చేసుకోండి. దాని ప్రకారం మనం ఇచ్చిన సిలబస్ షెడ్యూల్ డైలీ షెడ్యూల్లో సిలబస్ మీరు చదువుకోవటం, టిక్ మార్క్ పెట్టుకోవటం. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దానిపైన మీరు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటారో వాటిని కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఖచ్చితంగా మంచి మార్కులు అయితే మీరు సాధించగలుగుతారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మోటివేషన్ కూడా మీరు ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. కొంతమంది ఇచ్చిన షెడ్యూల్లో మేము కంప్లీట్ చేయలేకపోతున్నాము అంటున్నారు. కానీ మీకు జాబ్ సాధించాలన్న కోరిక మిమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేస్తుంది. అలాగే మనకి 1 o'clock నుంచి 2 o'clock వరకు అయితే మీరు బ్రేక్ తీసుకోండి, భోజనం చేయండి, ఒక 1/2 hour పడుకోండి. ఆ తర్వాత 2 నుండి 6 o'clock వరకు 4 hours ఒక 3 hours 2.5 3 hours మీకు ఎఫెక్టివ్ టైం దొరుకుతుంది. 50 minutes చదవండి, 10 minutes బ్రేక్ తీసుకోండి, 50 minutes 10 minutes బ్రేక్. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ప్రకారం మీరు చదువుకోండి. ఎక్స్ట్రా మీరు చదవాల్సిన పని లేదు. ప్రీవియస్గా ఇచ్చిన బిట్స్ ఏవైతే ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. కావాలంటే మోటివేషన్ వీడియోస్ చూడండి. ఈ విధంగా మీ యొక్క టైం టేబుల్ని మీరు సెట్ చేసుకోండి. మీకు తగ్గట్టుగా మీరు చదువుకోండి. మీ యొక్క సిలబస్ కూడా మనకు ఉంది, బుక్స్ ఉన్నాయి, టైం ఉంది. మనకు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే మీరు సాధించగలుగుతారు. ఆ తర్వాత మనకి 7 o'clock ఇక్కడ 6 o'clock వరకు టైం టేబుల్ మనం ఇచ్చాము. తర్వాత మనకి 7-7:30 నుండి స్టార్ట్ చేసుకుంటే 11 o'clock వరకు మీరు ఒక ఎగ్జామ్ అయితే రాసుకోండి. లేదు అంటే మీకు ఇచ్చిన సిలబస్లో ఏ టాపిక్స్ అయితే మీరు కంప్లీట్ అవ్వలేదు అనుకుంటున్నారో వాటిని మళ్ళీ రిపీట్ చేయండి. ఆ టాపిక్స్ మీరు కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఆ డేలో ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా మీరు చదివేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మీ ఓన్గా మీకు ఒక బర్డెన్ అనేది తగ్గుతుంది. సిలబస్ కూడా కంప్లీట్ అవుతూ ఉంటుంది. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్. మంచి ఆహారం తీసుకోండి, ప్రాపర్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మీ యొక్క టైంని మేనేజ్ చేసుకోండి. ఇక్కడ మోటివేషన్ కనుక మనం చూస్తే మీరు ఇది లెవెల్ 5 జాబ్. ఇంకొక నెక్స్ట్ లెవెల్ అయితే లెవెల్ 6 అంటే జూనియర్ ఇంజనీర్ లెవెల్ పోస్ట్ ఇది. సో మీకు కొంచెం కష్టపడితే కనుక మీరు ఖచ్చితంగా ఒక జాబ్ అయితే ఈజీగా మీరు సంపాదిస్తారు. ఎందుకంటే మనకి ఇది ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ 1 CBT మాత్రమే. అంతకుముందులాగా అయితే CBT 1 CBT 2 అలా లేదు, ఓన్లీ 1 ఎగ్జామ్. కాబట్టి మీరు కొద్దిగా కష్టపడండి.
ఇక్కడ మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు, మీకు టైం టేబుల్ ఉంది, ఏం చదవాలో మీకు తెలుసు, బుక్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఒక డెడికేషన్తో కనుక మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు చదివేటప్పుడు కొంచెం విజువలైజేషన్లో మీరు ఊహించుకుని లేదంటే వీడియోస్ కనుక మనం చూసి కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా సైన్స్కి సంబంధించి చదవండి, రాయండి. మీరు వీడియోస్ చూడండి మంచిగా. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఎంత ఈజీగా ఎంత త్వరగా మీరు నేర్చుకోగలిగితే అంత త్వరగా మీకు సిలబస్ అయితే కంప్లీట్ అవుతుంది. రివిజన్ అయితే మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక టెన్షన్ అయితే ఉండకూడదు, స్ట్రెస్ పెట్టుకోకూడదు, ఫ్రీగా ఉండండి. మీకు ఒక ప్రాపర్ వేలో మీకు టైం టేబుల్ అయితే మీకు ఇచ్చాను. అలాగే మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మోటివేషన్ అనేది కావాలి. ఎలాగైనా నేను జాబ్ సాధించాలి, మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ లైఫ్లో మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మారాలి అంటే ఇది ఒక పీక్ టైం అనుకోండి. ఈ విధంగా మీ యొక్క ఆలోచన విధానం మార్చుకుంటే కనుక మీరు ఖచ్చితంగా జాబ్ అయితే సాధించగలుగుతారు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.